దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేవుని యొక్క మహాకృప మరి పరలోకపు గవిని గ్లోబల్ మినిస్ట్రీస్ స్థానిక సహవాసం ద్వారా ఉపవాస వ్రత దినాలు ప్రారంభించి మరి గడిచిన దినాలన్నిట మీరందరూ కూడా ఉత్సాహంగా దేవుని సన్నిధిలో బలపడ్డారని, ప్రార్థించారని, స్తుతించారని నేను విశ్వసిస్తున్నాను. మరి దేవుని కృప ఈరోజు ఉదయకాల సమయంలో మీతో కలిసి ఉపవాస వ్రత దినాలలో నేను కూడా ఉండడం దేవుని కృప, దేవునికి మహిమ కలుగును గాక. మరి విశేషంగా నన్ను ఆహ్వానించినటువంటి రెవరెండ్ కె. పిలుపు అయ్య గారికి, వారి సంపూర్ణ కుటుంబానికి, వేదిక మీద ఉన్నటువంటి సహచర దైవజనులకు, చేరువచ్చిన మీ అందరికీ పేరు పేరున ప్రత్యేక శుభాలు క్రీస్తు ప్రభు పేరట తెలియపరుస్తూ ఉన్నాను. ప్రియులారా, సంఘము ఆత్మీయంగా ఉజ్జీవము కొరకు చేసే ప్రయత్నాలలో బైబిల్ గ్రంథములో ఉపవాస దినాలు ప్రాముఖ్యతను గురించి అనేక సార్లు మనం చూస్తూ ఉంటాం. ఎప్పుడైతే మనము బలహీన పడిపోతున్నామో, ఎప్పుడైతే ఆత్మకార్యాలు జరిగించలేకపోతున్నామో, ఎప్పుడైతే వెనకంజలో ఉన్నామని భావం మనలో కలుగుతుందో, నూతన బలం, రెన్యూ స్పిరిట్ అనేటువంటిది జరగాలి అంటే ఉపవాస అనుభవాల గుండా మనం వెళుతూ ఉంటాం. ప్రభు వారు శిష్యులతో కూడా చెప్పినప్పుడు, ఒక అపవిత్రాత్మను ఎందుకయ్యా మీరు దాన్ని విడుదల చేయలేకపోయారు అని ప్రభువుని అడిగినప్పుడు ప్రభు చెప్తా ఉంటారు కదా, కొన్నిసార్లు ఇలాంటివి ఉపవాస ప్రార్థన వల్లనే సాధ్యము అని చెప్తారు. రైట్. ఆ విషయాల గురించి మాట్లాడే ముందు ఈరోజు ఒక ప్రత్యేక విషయాన్ని గురించి మీతో మాట్లాడాలని ఆశపడుతూ ఉన్నాను. ఇప్పటి వరకు అనుభవజ్ఞులైన దైవజనులు కొన్ని సూచనలు, కొన్ని ప్రశ్నలు మీకు సంధించారు కదా. బహుశా మనలో కొన్ని ప్రశ్నలు సంధించబడినప్పుడు దాన్ని వెనక వచ్చేటువంటి మరొక ప్రశ్న ఏమిటంటే, ఎప్పుడు నీ తీర్మానం చేయాలి అనుకున్నప్పుడు, ఎప్పుడు రక్షణ పొందాలి అనుకున్నప్పుడు, ఎప్పుడు. చాలాసార్లు మన నిర్ణయాలు అనేవి వాయిదా వేస్తూ ఉంటాం, నిర్లక్ష్యం చేస్తూ ఉంటాం. అందుకే సాధారణంగా వాయిదా వేసేవాళ్ళు చాలా ప్రమాదం. కాదు అన్న వాళ్ళని మనం ఒప్పించవచ్చేమో కానీ వాయిదా వేసేవాళ్ళని మనం ఒప్పించలేం. అవునా కదా చెప్పండి. వాయిదా వేస్తుంటే అవునంటున్నాడు కదా, చేస్తానంటున్నాడు కదా, సమయం కావాలంటున్నాడు, అంతే, చేయనేమనట్లేదు కదా అంటే అదొక సాకులాగా కనబడుతూ ఉంటుంది. ఈ మాట ఎందుకు చెప్పాను అంటే, ఆత్మీయంగా కూడా ఈ విధమైన కారణాన్ని తీసుకుని మనం చాలాసార్లు వెనకబడిపోతూ ఉంటాం కదా. నేను దేవుని సన్నిధికి ఒకరోజు వెళ్ళకపోతే మరొక రోజు వెళ్తానను, ప్రార్థన నిర్లక్ష్యం చేస్తే మరొకసారి చేస్తానను, దేవునికి సమయాన్ని కానీ నా తలంతును కానీ నాకు ఇచ్చిన ఏదైనా దేవునికి ఇవ్వాలి అని అంటే మరొకసారి ఇద్దామను వాయిదా వేస్తూ ఉంటాం. కానీ గ్రంథంలో ఒక చక్కని మాట ఉంది, నేను చదివి వినిపిస్తాను చూడండి. ప్రసంగి గ్రంథము 3వ అధ్యాయము. నాకు కొన్ని సమయాలు ఉంటాయట, జాగ్రత్తగా గమనించండి. అలా దిగుని చదువుకుంటూ వెళ్ళిపోతే చాలా సమయాల గురించి గ్రంథకర్త తెలియపరిచారు. కానీ కాలం గడిచేటప్పుడు కొన్ని విషయాలు మనం చేయగలుగుతాం. అంటే కొన్ని మన అదుపులో ఉంటాయి, కొన్ని మన అదుపులో ఉండవు. అవునా కదా చెప్పండి. కొన్ని విషయాలు మన జీవితంలో వెళ్ళిపోతూ ఉన్నప్పుడు కొన్ని మన నియంత్రణలో ఉంటాయి, కొన్ని మన నియంత్రణలో ఉండవు. కానీ ఒకటి మాత్రం నియంత్రణలో ఉంటుంది. అదేమిటయ్యా అంటే సమయానుకూలమైనటువంటి నిర్ణయం తీసుకోవటం మన చేతుల్లో ఉంటుంది. కొన్నిసార్లు కాలం గడిచిపోయాక విచారిస్తూ ఉంటాం, అయ్యో ఆ సమయంలో నేను ఇలా మాట్లాడుంటే బాగుండేదే, ఇలా మాట్లాడకుండా ఉంటే బాగుండేదే. అంటే మన నియంత్రణలో ఉండవు. కానీ ఇక్కడ గ్రంథకర్త, ప్రసంగి గ్రంథకర్త ప్రతిదీ కూడా చెప్పుతూ అంటున్నారు కదా, ప్రతిదానికి. ఎందుకనంటే మన జీవితంలో సమయము వచ్చిపోయేది మాత్రమే, తిరిగి వచ్చేది కాదు. సమయం వస్తుంది, మరలా వెళ్ళిపోతుంది, అంతే. ఈరోజు ఉదయం 1 గంట వచ్చింది, మళ్ళీ వెళ్ళిపోయింది, మళ్ళీ తిరిగి రాదు. రేపు 1 గంట వస్తుంది, ఇక ఈరోజు రాదు. అందుకని మనిషికి ఇవ్వబడినటువంటి విలువైనటువంటి ఆశీర్వాదాలలో సమయము ఎనలేనటువంటిది. మీరు ఎప్పుడైనా గమనించండి. ఎందుకనంటే డబ్బు పోతే డబ్బు సంపాదించుకోవచ్చు, ఆరోగ్యం పోతే ఆరోగ్యం కూడా సాధ్యమైతే సంపాదించుకోవచ్చు. సంపాదించుకోలేంది, కొనలేంది ఏదైనా ఉందా అంటే ఇట్స్ టైం. అందుకే అపోస్తుడైన పౌలు అంటారు కదా, ఇదిగో జ్ఞానులు వలె అజ్ఞానులు వలె కాక సమయమును సద్వినియోగపరుచుకో అంట. ఈ సమయాన్ని సద్వినియోగపరుచుకునేటువంటి క్రమంలో
వివరించటానికి ఈ గ్రంథకర్త చెప్పింది ఏమిటయ్యా అన్నట్లయితే, ప్రతిదానికి ఒక కాలం, ప్రతిదానికి ఒక సమయం. నీ నిర్ణయాలు ఎప్పుడైనా అనే మాట పక్కన పెడితే ఆత్మీయ భావంతో ప్రతిదానికి సమయాన్ని గురించి నిర్వచించారు. ఈ సమయం కింద మనం చూసినట్లయితే ఆకాశము కింద ప్రతిదానికి ఒక సమయం ఉంది. ఆకాశం కింద బ్రతికేటటువంటి మన జీవితంలో ప్రతిదానికి ఒక సమయం ఉంది అన్నారు. ఆ సమయంలో మనం మాట్లాడితే జన్మించటానికి ఒక సమయము కలదు అన్నారు. ఏమంటారు? జన్మించటానికి ఒక సమయము కలదు అన్నారు. ఆదికాండం 1వ అధ్యాయంలో మనం చూస్తే ఆయా చెట్లు, జాతులు ఇచ్చేటటువంటి విత్తనాలు వాటిని ఏర్పాటు చేశారు. ఏర్పాటు చేసిన తర్వాత వాటన్నిటిని కూడా మనం చూస్తే ఏ విత్తనం ఎప్పుడేస్తే అప్పుడే మొలకెత్తుతుంది. అవునా కాదా? వ్యవసాయదారుడు ఆ తొలకరి వర్షం కోసం కనిపెట్టుకుని ఉంటారు. ఎందుకని? ఎప్పుడైనా వేయచ్చని చూడటానికి వీల్లేదు. బైబిల్ గ్రంథంలో విత్తనాన్ని గురించి చాలా ఎక్కువగా చెప్పారు. ఉపమానంగా విత్తువాని ఉపమానం చెప్పారు. ఒక ఆయన బండ మీద వేస్తే మొలకెత్తదు, ముళ్ళ కంపులో వేస్తే మొలకెత్తున ఎదగదు, దానికి జీవితం బ్రతుకులేదు పైకి ఎదగటానికి. అలాగే త్రోవలు పడినటువంటివి పక్షులు వచ్చి తీసుకుపోతాయి, మంచి నేల మీద పడిన దాన్నే మొలకెత్తేది అన్నారు. అంటే శాస్త్రీయంగా మనం చూసినట్లయితే మానవ జన్మ కూడా ఒక తల్లి గర్భం ధరించిన తర్వాత అనుకున్న సమయంలో ఆ డెలివరీ రాకపోతే అయ్యో నెలలు నిండిపోయినాయి. ఇప్పుడంటే అంతా కూడా కామన్గా ముందే డాక్టర్లు చెప్తున్నారు, 5వ నెల నుంచి చెప్తారు, డేట్ ఇచ్చేస్తారు, పలానా రోజు మీరు హాస్పిటల్కి వచ్చేయటమే. గతంలో పోల్చుకున్నట్లయితే ఒక సమయం దాటింది ఇంకా డెలివరీ రావట్లేదంటే ఒక ఆందోళన పడి వైద్యులు సంప్రదించే రోజులు ఉన్నాయి. అంటే సమయం అనేది ఒకటి ఉంది, జాగ్రత్తగా గమనించండి. భౌతికంగా ఒక సమయాన్ని పెట్టారు, మనుషులకే కానీ చెట్లకే కానీ మరొకటే కానీ. ఇప్పుడు ఆత్మీయ పాఠంలో మనం చూసినట్లయితే మన జీవితాల్లో నూతనమైన జన్మకు కూడా దేవుడు సమయం ఇచ్చాడు కదా. ఈరోజు నువ్వు ఒకటే ప్రశ్న, నువ్వు రక్షింపబడ్డావా లేదా? నేను చెయ్యొత్తమని అడగను, కానీ ఒకవేళ కనుక నువ్వు ఇప్పటికీ కూడా నూతన జన్మలోనికి రాకపోతే ప్రభువారిని నికోదేము అడుగుతున్నాడు, ప్రభువా ఇదిగో నిత్యరాజ్యం పొందటానికి నేనేం చేయాలయ్యా? ధర్మశాస్త్రములో సత్క్రియలన్నీ చేస్తున్నాను అని అంటారు. అంటే అయ్యా, ఒకడు ఆత్మ మూలముగాను నీటి మూలముగాను మరలా జన్మించినదే నువ్వు పరలోక రాజ్యములో ప్రవేశించలేవు అంటారు. అప్పుడు అంటాడు ఆయన, అయ్యో ఈ వయసులో నేను తల్లి గర్భంలో మరల ఎలాగూ ప్రవేశించగలను నేను? ఈరోజు ప్రశ్న, నువ్వు సరైన సమయంలో జన్మించాలని దేవుడు కోరుతున్నాడు. ఈరోజు ఒకవేళ కనుక ఆత్మ మూలముగా నీటి మూలముగా నువ్వు ఇంకా జన్మించకపోతే జన్మించటానికి సమయము కలదు, జన్మించటానికి సమయము కలదు. చాలామంది ఆ సమయాన్ని నిర్లక్ష్యం చేస్తున్నారు. కానీ ప్రభు వాక్యం చెప్తుంది, ప్రభు నిన్ను దర్శించిన వేళ, వాక్యము నిన్ను దర్శించిన వేళ నువ్వు ఇంకా రక్షణ పొందకపోతే. ఈ మధ్యకాలంలో ఒక పెద్ద మనిషి నన్ను అడిగాడు, అయ్యా బాప్తీసం గురించి నన్ను తొందర పెడుతున్నారు, కానీ సిలువ మీద దొంగ చివరి నిమిషంలో కూడా మరణించే ముందు కూడా రక్షణ పొందాడు కదా. మేము కూడా అలాగే ఏ వృద్ధాప్యంలోనో, ఇక ఏ మంచం మీద ఉన్నప్పుడో, ఏ మరణించినప్పుడో ఆ ఒక్కరోజు ముందు రక్షణ పొందటం గొప్ప భాగ్యమే కదా అన్నాడు. ఓరి పిచ్చోడా, ఇందులో నీకు ఇదే నీతి తెలిసిందా? అందులో నీతి నీకు చెప్పమంటావా? సిలువ మీద దొంగ ఆ రక్షణ నువ్వు ఎలా తీసుకుంటున్నావో చెప్పనా? చివరి నిమిషం అనుకుంటున్నావు కదా. వాక్యం చెప్పేది ఏమిటయ్యా అంటే, తన దగ్గరికి వచ్చిన అవకాశాన్ని ఏమాత్రము తిరస్కరించక వెంటనే పట్టుకున్నాడు. సిలువ మీద దొంగలో మనం చూడవలసింది వాయిదా వేయలేదు, నిర్లక్ష్యము చేయలేదు, తిరస్కరించలేదు. అప్పుడు అనుకున్నాడు, జన్మించుటకు సమయము కలదు. అంటే నీ దగ్గరికి వర్తమానం ఎప్పుడైతే వచ్చిందో కదా. మనం ఈ ప్రసంగి గ్రంథం 12వ అధ్యాయంలో దుర్దినములు రాకముందే వీటి యందు ఆనందము లేదని చెప్పు, సంవత్సరములు రాకముందే నీ బాల్య దినములు యందే నీ సృష్టికర్తను స్మరణకు. ఏ బాల్య దినాలు?
నీ దగ్గరికి వర్తమానం వచ్చిన బాల్య దినాలు, నువ్వే వయసులో ఉండు, ఎనీ ఏజ్, నువ్వే ఏజ్లో ఉన్నా పర్వాలేదు, నీ దగ్గరికి ఎప్పుడైతే సువార్త వచ్చిందో, నీ దగ్గరికి ఎప్పుడైతే వాక్యం వచ్చిందో అదే జన్మించటానికి సమయం. ఈరోజు ప్రభు నీకు సమయం ఇస్తున్నారు. కొన్నిసార్లు మనం మరల తొట్టిల్లిపోతూ ఉంటాం, కొన్నిసార్లు మనం ఆత్మీయంగా పడిపోతూ ఉంటాం, కొన్నిసార్లు లోకంలో గెలిచిపోతూ ఉంటాం. కానీ ప్రభు వాక్యం చెప్తుంది, రాకడ కొరకు సిద్ధపడిన ప్రజలు. చాలామందిలో ఒక వాయిదా తీర్మానం ఎలాంటిదంటే, రక్షణ పొందిన తర్వాత, ఇది చాలా ముఖ్యం, రక్షణ పొందిన తర్వాత లోకంలో గలిసిపోవటమో, తొట్టిల్లిపోవటమో, బలహీన పడటమో, అవిశ్వాసంలో పడిపోవటమో, ఏదో పడిపోతే ఒక ధీమా, రక్షణ పొందాను గనక ఏదో ఒక రోజు నేను మరలా నేను రక్షణ పొందుతాను, మరలా నేను క్షమించమని అడుగుతాను అని. కానీ రాకడ కొరకు సిద్ధపాటు అంటే ఏమిటంటే, ఈ దినమే ప్రభు వస్తే, ఈ క్షణమే ప్రభు వస్తే నేను ఎత్తబడాలనేటువంటి విధంగా ఉంటే, నాలో ఈ వ్యసనం ఉంటే, ప్రభు వస్తే నేను ఎత్తబడనేమో, నేను విడవబడతానేమో. రాకడ కొరకు సిద్ధపడినటువంటి ప్రజలుగా ఉండాలట. అందుకని దేవుని వాక్యం చెప్తుంది, ప్రతిదానికి సమయము కలదు, అలాగే జన్మించటానికి సమయము కలదు. నీటి మూలంగా జన్మించబడ్డావా? ప్రభు నీకు ఇచ్చినటువంటి సమయము ఒకవేళ నిర్లక్ష్యం చేస్తున్నావేమో. ప్రభు చెప్తున్నారు, ఇదిగో నీకు ఇవ్వబడిన సమయాన్ని, నేడే రక్షణ దినము, నేడే మిక్కిలి అనుకూల సమయం, నిర్లక్ష్యం చేయొద్దు. ఇంకా మరొక రోజు ఉందేమో ఇంకా మరొక సమయం ఉందేమో. చాలామంది దైవజనులు అడుగుతూ ఉంటారు రక్షణ గురించి. అడిగితే కొంతమంది నెలలు అడుగుతారు, కొంతమంది సంవత్సరాలు అడుగుతారు, కొంతమంది వారి జీవితంలో ఏదో జరగాలని అడుగుతారు. ఈ పని జరిగాక నేను రక్షణ తీసుకుంటాను. కానీ వాక్యం చెప్తుంది తెలుసా, ఇదిగో జన్మించటానికి ఒక సమయం ఉంది, ప్రభు నీకు ఇచ్చాడు. వాక్యము నీ దగ్గరికి వచ్చినప్పుడే జన్మించటానికి నీకు ఇవ్వబడిన సమయం. పేతురు గారు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము 23వ వచనాన్ని ఒకసారి మనం చూస్తే, పేతురు గారు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము 23వ వచనంలో, మీరు క్షయబీజము నుంచి కాక శాశ్వతము గల జీవము గల దేవుని వాక్యము మూలముగా అక్షయ బీజం నుంచి పుట్టింపబడిన వారు గనక నిష్కళంకమైన. కనుక ఈ యొక్క అక్షయ బీజము నుంచి మనం పుట్టాం. మన జన్మ ఏమిటయ్యా అంటే నూతన సృష్టి. కొరింథీయులకు రాయబడిన 2వ పత్రిక 5వ అధ్యాయం 17వ వచనంలో అపోస్తలుడైన పౌలు అంటున్నారు కదా, ఇదిగో క్రీస్తు యేసునందున్న మీరు నూతన సృష్టిగా మార్చబడ్డారు, పాతవి గతించెను. పేతురు గారు మరో చోట అంటున్నారు, ఇదిగో అప్పుడే పుట్టినటువంటి శిశువుల వలె వాక్యం అనే పాలను మీరు ఆపేక్షించుడి. ఇట్స్ ఎ టైం, ఈ సమయము. ఒకవేళ గనక నీ జీవితంలో రక్షించబడటానికి నిర్లక్ష్యం చేస్తున్నావేమో, ప్రభు నీతో చెప్తున్నారు, ఇదిగో జన్మించటానికి నీకు సమయం ఇచ్చారు. ఎలాగైతే ఒక సమయం ఉందో ఆ సమయాన్ని నిర్లక్ష్యం చేస్తే ప్రతిదానికి సమయం ఉంది, ఆ సమయంలోనే నువ్వు జన్మించటానికి ప్రయత్నించు. రెండవది అంటున్నారు, మరణించటానికి కూడా సమయం ఉంది అని అంటున్నారు. ప్రియులారా గమనించండి, ఆదికాండం 3వ అధ్యాయం 19వ వచనం మీరు చదవద్దు, కానీ మానవుని యొక్క పతనం ఎలా జరిగిందయ్యా అంటే అవిధేయత వలన మరణం వచ్చింది. హెబ్రీయులకు రాయబడిన పత్రిక 9వ అధ్యాయం 27వ వచనంలో కూడా మనం చూసినప్పుడు మానవ జాతికి ఇవ్వబడినటువంటి మరణాన్ని గురించి ప్రతి వారు కూడా మరణించాలి. ఈ మధ్య మీరు సోషల్ మీడియాలో చూసే ఉంటారు, బీహార్లో జరిగినటువంటి ఐఫోన్ సంఘటన. విచారకరమైన విషయం, ఎంత భయంకరమైన మరణం అంటే ఆ యవనస్తుడిని మళ్ళీ చనిపోయాడు, కానీ ఒక వ్యక్తి అంటున్నాడు ఆ వ్యక్తి బ్రతుకుంటే మరలా చంపాలనిపిస్తుంది. ఆ యవనస్తుడు ఐఫోన్ కొనుక్కున్నాడు, తల్లిదండ్రులకు తెలియకుండా ఖరీదైన ఫోన్ కొనుక్కున్నాడు. సరే, కొన్ని నెలలు వాయిదా కట్టాడు. వాయిదా కట్టిన తర్వాత ఇక ఇన్స్టాల్మెంట్ కట్టలేని పరిస్థితి. తల్లిదండ్రులను అడిగాడు, ఈ వాయిదా ఇన్స్టాల్మెంట్ మీరు కట్టండి అని. వారి దగ్గర డబ్బులు లేవు, ఏదో కొద్దిగా తటపటాయించారు. ఒకనొక సమయం వచ్చింది, ఒక ఎత్తైన ఎడ్జ్ మీద నుంచున్నాడు, తల్లిదండ్రులు బెదిరిస్తున్నాడు, ఇదిగో ఈ ఫోన్ మీరు ఇన్స్టాల్మెంట్ పే చేయలేదు కనుక నేను ఇక్కడి నుంచి దూకేస్తాను. చాలా వాడిగల ప్రదేశం, కాలు జారిందా ప్రాణాలు పోతాయి. ఆ ఎదరి నుంచి తల్లి ఏడుస్తుంది, నేల మీద పడి దండాలు పెట్టి ఏడుస్తుంది, నేను కడతాను, నా మాట వినిరా, నా మాట వినిరా.
ఈరోజు అక్కడ ఉండేటువంటి రెస్క్యూ టీం వచ్చారు, కింద నుంచి పెద్ద పెద్ద వలలు ఏర్పాటు చేశారు ఏమో అని. తండ్రి ఏడుస్తున్నాడు, ప్రజలు అంటున్నారు మీ తల్లిదండ్రుల మాట ఎందుకు, రా ఇదిగో మేము కడతాం రా, నీ కొత్త ఫోన్ కొనిస్తాం రా. మూర్ఖత్వానికి వెళ్ళిపోయాడు తండ్రి, దగ్గరగా వెళ్ళిపోయాడు. కొడుకు మీద ప్రేమతో బుజ్జగించడానికి వెళ్ళాడు, ఇంకా దగ్గరికి వెళ్ళాడు. అకస్మాత్తుగా కాలు జారింది, ఆ తండ్రితో సహా యవనస్తుడు పడి చనిపోయాడు. ఆ పడి చనిపోతే ఆ తల్లి అప్పటి వరకు ఏడ్చి ఇక పరితాపం తట్టలేక తను కూడా నా భర్త నా కొడుకు చనిపోయాడని ఆమె కూడా దూకి చనిపోయింది. ప్రతిదానికి సమయము కలదు కదా, కానీ సమయము రాకముందే మరణించారు. భౌతిక మరణాన్ని ఎవరో కాదనలేరు కదా. పాపం వల్ల వచ్చే జీతము మరణమని దేవుని వాక్యం చెప్తుంది. కానీ ఇక్కడ మరొక విషయం ఉంది. ఆత్మీయ సత్యం ఏమిటయ్యా అంటే నీ జీవితంలో పాపాన్ని కూడా నువ్వు చంపేయాలి. పాపాన్ని చంపడానికి ఒక సమయం ఉంది, ప్రభు నీకు ఇచ్చాడు. అయ్యా నువ్వు పాపములో ఉంటే, అవిధేయతలో ఉంటే, వ్యసనములో ఉంటే మీలో శరీర కార్యాలను చంపేయండి అంటున్నాడు అపోస్తలుడైనటువంటి పౌలు. కొంతమంది ఇంకా బతికిస్తున్నారు. ఎరికో దగ్గరికి వెళ్ళాక ఇదిగో హై పట్టణాన్ని పట్టుకోవడానికి వెళ్ళడయ్యా. హై పట్టణానికి ఎరికో విజయం నుంచి చాలా ఉత్సాహంగా వెళ్తున్నారు. వెళ్ళేటప్పుడు దేవుడు చెప్పాడు ఎరికో శపితమైనది, ఏం చేయాలి, దాన్ని పట్టుకోవద్దయ్యా అన్నాడు. ఇంతమంది జనం, ఇంత ఆస్తి ఎవరు చూసి వచ్చారులే అనుకున్నాడు హాకాను. ఒక్కసారిగా అక్కడున్న బంగారు షీనారు వస్త్రాన్ని తీసి తన యొక్క గుడారంలో దాచుకున్నాడు. ఒకసారిగా ఈ పట్టణం మీదకి వెళ్ళారు, అపజయం వచ్చింది, కొంతమంది చనిపోయారు. యెహోషువ మొదలుకొని అనేక మంది వస్త్రాలు చింపుకుని దేవుని దగ్గర ఏడుస్తున్నారు, బాధపడుతున్నారు. అయ్యా మాకెందుకు ఈ అపజయం వచ్చింది? అప్పుడు దేవుడు చెప్పాడు శపితమైనది కలిగిన దాని విషయంలో నువ్వు కలిగి ఉన్నావు. ఈరోజు నీ జీవితంలో చంపవలసిన మరణించవలసిన వాటి విషయంలో నువ్వు ఇంకా జీవింపజేస్తున్నావేమో. మనం చూస్తాం రోమీయులకు రాయబడిన పత్రిక 6వ అధ్యాయం 5వ వచనంలో మనం దిగు వచనాలు చూసినట్లయితే క్రీస్తు యేసులోనికి బాప్తీసం పొందిన మీరందరూ కూడా ఆయన మరణములో పాలు పంపులు పొందుతారని మీరు ఎరగరా? ప్రాచీన స్థితిలో పాతవి గతించను, మరణింపజేసేయాలి, చంపేసేయాలా. ఇట్స్ ఎ టైమ్ టు డెత్. ఇది మంచి సమయము మరణింప చేయటానికి. ఒకవేళ గనక పాపాన్ని పోషిస్తున్నావేమో జాగ్రత్త, పాపాన్ని బ్రతకనిస్తున్నావేమో నీ జీవితంలో, పాపాన్ని ఉపేక్షిస్తున్నావేమో జాగ్రత్త, పాపాన్ని నిర్లక్ష్యం చేస్తున్నావేమో జాగ్రత్త. ప్రియులారా గమనించండి, కొన్నిసార్లు పాపం ఏం చేస్తుందో గమనించాలి. ఈ మధ్యకాలంలో ఒక స్టోరీ చదివాను. ఒక యజమానురాలు ఒక పెద్ద కొండ చెలువను తెచ్చిపెచ్చుకుంటుందట ఇంట్లో. ఈరోజు ఆ కొండ చెలువను తెచ్చిపెచ్చుకుంటుంటే ఆ కొండ చెలువ మెల్లమెల్లగా చిక్కిపోతుందట. అప్పుడప్పుడు యజమానురాల్ని కౌగిలించుకుంటుంది, గమనిస్తూ ఉంటుంది. అప్పుడు కొన్ని రోజులకి ఇదేంటి ఇలా విచిత్రంగా ప్రవర్తిస్తుందని చెప్పేసి ఆ కొండ చెలువను తీసుకెళ్ళి వైద్యుల దగ్గరికి తీసుకెళ్ళి విచిత్రంగా ప్రవర్తిస్తుందంటే ఆ వైద్యుడు చెప్పాడు, అమ్మా నువ్వు సరైన సమయంలో తీసుకొచ్చావు. ఈ కొండ చెలువ కొన్ని రోజుల్లో నిన్ను మింగేయడానికి సిద్ధపడుతుంది. ఇది అభ్యాసం చేస్తుంది, కడుపు ఖాళీ చేసుకుంటుంది. నువ్వు పెంచవలసిన దాన్ని పెంచలేదు ఇంట్లో. పాపము నిన్ను కూడా మరణింపజేస్తుంది కదా. శత్రు విషయంలో మనం అనుకుంటాం శత్రు శాసనము లేకుండా చేయకపోతే శత్రువు మనల్ని నాశనాన్ని కోరుకుంటాడు. అపవాది ఉద్దేశం అంతే కదా. అపవాదికి ఏ మాత్రము తావిచ్చినా ఈరోజు ఎంతోమంది వ్యసనాలను బట్టి మరణించే వాళ్ళు ఉన్నారు, మద్యపానాన్ని బట్టి మరణించే వాళ్ళు ఉన్నారు, జోదాన్ని బట్టి మరణించే వాళ్ళు ఉన్నారు, డ్రగ్స్ను బట్టి మరణించే వాళ్ళు ఉన్నారు, మరొక పాపాన్ని బట్టి మరణించే వాళ్ళు ఉన్నారు. పాపం చాలా మధురంగా తీయగా ఉంటుంది, కానీ దాని ఫలితం చాలా చేదుగా ఉంటుంది. అందుకే పాపాన్ని చంపేసేయాలి. పాపాన్ని కనుక చంపలేదా ప్రతి దానికి సమయము కలదు. ఇదిగో చచ్చుటకు కూడా సమయము కలదు. పాపం అనేది చంపకపోతే ఇదే సమయం. ఉపేక్షిస్తున్నావేమో, నిర్లక్షిస్తున్నావేమో. వాక్యం చెప్తుంది రోమీయులకు రాయబడిన పత్రిక 6వ అధ్యాయము 3వ వచనం నుంచి ఒకసారి మనం చూస్తే, రోమీయులకు రాయబడిన పత్రిక అమ్మా చదవండి. మనమందరము ఆయన మరణములోనికి పొందితుమని చాలండి. కనుక ఇప్పుడు
పాప విషయంలో మరణించాలి కదా. గలతీ పత్రికలో అపోస్తుడైనటువంటి పౌలు అంటారు కదా, నేను మరణించి తిని ఎక్కును జీవించినది నేను కాదు కానీ నా కొరకు సిలువలో మరణించిన యేసు ప్రభువే నాలో జీవిస్తున్నాడు. నేను మరణించాను, నా ఆశలు మరణించి. ఒకసారి ఆలోచన చేద్దాం. ఈ ఉపవాస వ్రత దినాల్లో ప్రభు మనతో మాట్లాడేటప్పుడు, ప్రభువా ఇంకా నా జీవితంలో నేను దేన్ని బ్రతకనిస్తున్నానో, దేన్ని పోషిస్తున్నానో, దేన్ని ఉపేక్షిస్తున్నానో ప్రభువా దాన్ని చంపేస్తానయ్యా, నూతన సృష్టిగా మార్చబడతాను. కొలసీలకు రాయబడిన పత్రిక 3వ అధ్యాయం 9వ వచనంలో కూడా, ఒకనితో ఒకడు అబద్ధం ఆడకుడి, ఏలయనగా ప్రాచీన స్వభావమును దాని క్రియలతో కూడా మీరు పరిచయించి జ్ఞానము కలుగు నిమిత్తము సృజించిన వాని పోలిక చొప్పున నూతన పరచబడుచు నూతన స్వభావాన్ని ధరించుకొని ఉన్నారు. ఏం చేయాలటండి? నూతన స్వభావాన్ని ధరించుకోవాలట. ఒక కథ చెప్తూ ఉంటారు, మీరు వినే ఉంటారు. ఒక యవనస్తుడు ఉద్యోగం వచ్చింది, ఉద్యోగం వస్తే రోజు ఆఫీస్కి వెళ్తూ ఉన్నాడు. ఆఫీస్కి వెళ్తుంటే తన సాక్సులు చాలా బ్యాడ్ స్మెల్ వస్తున్నాయి, అందరూ ఇబ్బంది పడుతుంటే యజమాని అన్నాడు కదా, నాయనా అందరూ నీకు చెప్పలేకపోతున్నారు కానీ నీ సాక్స్ అనేవి చాలా దుర్గంధం వస్తున్నాయి కనుక నువ్వు మార్చుకుని కొత్త వేసుకుంటా ఉండు, ఉతుక్కుంటా ఉండంటే మరుసటి రోజు వచ్చాడు, కొత్త సాక్సులు కొన్నాడు. ఇదిగో యజమాని దగ్గరికి వెళ్ళి చూపిస్తున్నాడు, ఇదిగో యజమానుడా నువ్వు చెప్పినట్టుగా కొత్త సాక్సులు కొన్నాను అని. అందరూ ఇంకా ముక్కు మూసుకుంటున్నారు, ఇంకా బ్యాడ్ స్మెల్ వస్తుంది, ఇదేమిటయ్యా అని. అప్పుడు మళ్ళీ అడిగాడు, ఏమయ్యా ఇదిగో మార్చుకోమన్నావు, మళ్ళీ అవేసుకొచ్చావా, ఎందుకు స్మెల్ వస్తున్నాయని అంటే అప్పుడు అన్నాడు, మీరు అలా అంటారని నిన్ను విడిచిన సాక్సులు కూడా తీసుకొచ్చాను జోబులో, ఇగో కావాలంటే చూడండి అని. దాన్ని విడిచిపెట్టకపోతే నీ జీవితం దుర్గంధమే. దాన్ని పూర్తిగా విడిచిపెట్టాలి, ప్రాచీన స్వభావాన్ని విడిచిపెట్టాలి. చాలామంది కోపాన్ని చంపలేకపోతూ ఉంటారు, చాలామంది తెలియకుండా అసూయని చంపలేకపోతూ ఉంటారు, కొంతమంది తెలియకుండానే ఇక్కడ మాటలు అక్కడ చెప్పేవాళ్ళు ఉంటారు. వాళ్ళు దాన్ని ఒప్పుకోలేరు, విడిచిపెట్టలేరు. కొన్ని రహస్య పాపాలు ఉంటాయి, మనసులోనే కదా అనుకుంటూ ఉంటాం. కానీ దేవుని వాక్యం చెప్తుంది, నీ హృదయాన్ని శుద్ధీకరించుకోవాలి, నీ ఆత్మీయ జీవితాన్ని శుద్ధీకరించుకోవాలి. ప్రియులారా గమనించండి. ఇక తర్వాత మనం చూసినట్లయితే విత్తడానికి కోయడానికి కూడా సమయం ఉందట. ఏ సమయం ఉందంటే అందుకే మనం అనుకుంటాం, సోమరివాని పొలము నేను దాటి రాగా సామెతల గ్రంథంలో అంటారు. అవి ఎలాగుందట, సోమరివాని పొలం ఎలాగుందట, ముళ్ళ పొదలు గచ్చ పొదలు ఉన్నాయట అందులోని కదా. చాలామంది ఇల్లు చూస్తూ ఉంటారు, ఇంటిని గురించి అంటారు కదా, ఇల్లుని చూసి ఏదో అన్నారు, ఇల్లుని చూసి ఇల్లాలను చూడాలట, అవునా కదా. కొంతమంది ఇల్లు చక్కగా అలంకరించబడి ఉంటాయి. కొన్నిసార్లు సడన్గా దైవజనుడు వెళ్ళేసరికి పాస్టర్ గారు వస్తున్నారు, ఆ మంచం మీద సోఫాలో ఉన్న అట్లన్నీ చుట్టబెట్టి పక్క దోసేస్తూ ఉంటారు. అవన్నీ ఒక దుప్పట్లోనే ఎందులో చుట్టబెట్టి పక్క దోసేస్తూ ఉంటారు అడ్డం లేకుండా. జ్ఞానవంతురాలు శుభ్రంగా ఉండాలంటే ఎప్పుడు అమర్చి ఉండాలి, అవునా కదా. అలాగా సోమరివాని పొలము నేను దాటి రాగా, కొంతమంది ఇళ్ళు అలాగే ఉన్నాయి, కొంతమంది జీవితాలు అలాగే ఉన్నాయి, కొంతమంది ఆత్మీయ స్థితిగతులు అలాగే ఉన్నాయి, చక్కదిద్దబడలేదు, ఇంకా కూడా అస్తవ్యస్తంగా ఉన్నాయి, ముళ్ళపొదలు ఉన్నాయి, పిచ్చి ఆలోచనలు ఉన్నాయి, లోక పాపం ఉంది, లోకపు ఆశలు ఉన్నాయి. అవన్నీ తొలగించబడాలి. అందుకే విత్తుటకు పెకలించుటకు కూడా సమయము కలదు అంటున్నాడు. ప్రియులారా గమనించండి. ఈరోజు ఎంతమంది ఈ ఉపవాస వ్రత దినాలలో ఇన్ని దినాలు మీరు చూసినట్లయితే, ప్రభువా ఇదిగో నా హృదయంలో వాక్యము నాటబడాలి నాయన, మీ చిత్తము నాయన నీ జీవితంలో నెరవేర్చబడాలి అంటే నీ జీవమైన వాక్యము నా హృదయంలో నాటుకోవాలి. అందుకే వాక్యానికి చెవినివ్వమని చెప్పేది. ఎందుకంటే ఇదిగో మంచి నేలను పడు విత్తనము వలె వాక్యము మొలకెత్తాలి. విత్తుతున్నావా దేవుని వాక్యాన్ని? చాలా మందికి అన్నీ ఇష్టమే కానీ వాక్యం అనేసరికి కొద్దిగా నిర్లక్ష్యం, అవునా కదా. వాక్యం అనేది నిర్లక్ష్యం, కానీ వాక్యము మన ఆత్మ, అవునా కాదండి. వాక్యం ఏమిటట? ఆత్మ ఖడ్గము అన్నారు ఎఫెసీయులకు రాయబడినటువంటి పత్రికలో, అవునా కదా. వినుట వలన విశ్వాసము కలుగును, వినుట క్రీస్తును గూర్చిన మాట వలన కలుగును. కనుక నీ విశ్వాసము అభివృద్ధి చెందాలి అని అంటే వాక్యమే. చాలా మంది అంటూ ఉంటారు, అయ్యా ఇదిగో విశ్వాసంతో అడిగితే కార్యాలు చేస్తానన్నావు కదా, విశ్వాసంతో అడుగుతున్నాము అంటారు. ఏ విశ్వాసాన్ని వృద్ధి చేసుకున్నావు? నీ విశ్వాసానికి మూలం దేవుని వాక్యం అని చెప్తుంది, ఆత్మీయ జీవితానికి మూలం. అందుకే బండ మీద వేయబడిన పునాది వలె చాలా మంది విశ్వాసంలో చల్లారిపోతున్నారు, పడిపోతున్నారు, అనాసక్తులైపోతున్నారు. కారణం ఏమిటో తెలుసా? వాక్యాన్ని స్వీకరించకపోవటమే. అయితే దేవుని వాక్యం చెప్తుంది, విత్తుటకు సమయము కలదు. ప్రియులారా గమనించండి. వాక్యం అట విత్తనం అయితే, ఈ విత్తనము
ఎక్కడ పడితే ఫలించాలో అక్కడే పడాలి, అంతేనా? ఉపమానంలో ఉపమానంలో కొన్ని రాతి నేలను పడ్డాయి, కొన్ని త్రోవల పక్కన పడ్డాయి, కొన్ని ముళ్ళ పొదల్లో పడ్డాయి, కొన్ని సారవంతమైనటువంటి నేలలో పడ్డాయి. మనం చెప్పమంటారా? మనకి దాన్ని అన్వయించి కొంతమందికి వాక్యం చెవుల్లోనే పడుతుంది, కానీ కొంతమందికి కళ్ళు అప్పగించి చూస్తూ ఉంటారు, మనసు ఎక్కడో ఉంటుంది కదా. దాన్ని ఏదో అంటారు కదా, బాడీ ప్రెజెంటు మైండ్ ఆబ్సెంట్, అలా ఉంటుంది. కానీ ఈ విత్తనం ఫలించాలంటే చెవుల్లో కాదట, హృదయంలో పడాలి. హృదయం ఏమిటట? హృదయము మంచి నేల, ఇక్కడ పడితేనే ఫలిస్తుంది. కేవలం చెవుల్లో పడ్డాయనుకోండి, త్రోవ పక్కన పడినటువంటివి ఏం చేస్తుంది? అపవాది వచ్చి ఎత్తుకెళ్ళిపోతాడు. అప్పుడు దాకా చెవిలో ఉన్నటువంటిది అపవాది వచ్చి ఇంకో మాట వేస్తాడు. అందుకని విత్తుటకు సమయము కలదు. నీ జీవితంలో వాక్యము శ్రేష్టమైనది. సంఘములో కార్యక్రమాలలో వాక్యానికి తగు రీతైన సమయాన్ని ఇచ్చి హృదయపూర్వకంగా గనక నువ్వు స్వీకరించగలిగినట్లయితే నీ హృదయములో ఫలింపు చూస్తావు. ఈరోజు ఆత్మీయ ఫలాల గురించి చూస్తాం. గలతీ పత్రిక 5:22లో మనం చూసినట్లయితే ఈ ఆత్మీయ ఫలాలు అన్నీ ఫలించాలి అని అంటే ఏం చేయాలి? మొదటగా విత్తాలి. విత్తకుండా నీవు ఫలాలు కోయలేవు. నువ్వు ఎంతగా దేవుని వాక్యంలో ఉంటావో, ఎంతగా వాక్యాన్ని ధ్యానిస్తావో, మొదటి సంకీర్తనలో ఆకు వాడక తన కాలమందు ఫలమిచ్చు చెట్టువలే నీటి వారన నాటబడినదై. ఎప్పుడైతే దేవుని వాక్యానికి నువ్వు సమయం ఇస్తున్నావో, విత్తటానికి నువ్వు ప్రయత్నిస్తున్నావో, ఆ వాక్యము నిన్ను ఫలింపులోనికి నడిపిస్తుంది. ఇర్మియా గ్రంథంలో 18వ అధ్యాయము 7-8 వచనాలను కూడా మనం చూస్తే, దానిని పెళ్లగింతుననియు నశింపచేయుదుననియు రాజ్యమును గూర్చును గాని. చాలండి, ఇక్కడ మనం చూస్తే దేవుడు అంటున్నాడు, ఇదిగో విత్తుటకును పెళ్లగించుటకును సమయము కలదు. ఇక్కడ దేవుడట రాజ్యాలను కూడా పెళ్లగిస్తారట. జాగ్రత్తగా గమనించండి, హెచ్చరిక. ఈరోజు మనం ద్వితీయోపదేశకాండం 7వ అధ్యాయంలో చూస్తే అక్కడ కానానులో 7 దేశాలను పెళ్లగించాడు దేవుడు కదా. వారి అతిక్రమాన్ని బట్టి మనం కొన్నిసార్లు అనుకుంటాం ఇశ్రాయేలు ప్రజలకు వాగ్దాన దేశం ఇవ్వటానికి అనుకుంటాం. అది మాత్రమే కాదు, వాళ్ళకు ఉండేటువంటి భయంకరమైన పాపాన్ని బట్టి వారిని పెళ్లగించారు. ఇశ్రాయేలీలకు ఇవ్వటానికి 7 దేశాలను పెళ్లగించడమే కాదు, అవసరమైతే ఇశ్రాయేలీలను కూడా దేవుడు పెళ్లగించాడు. అవునా కదా? విత్తగలిగిన సమయం ఉన్నప్పుడు పెళ్లగించడానికి కూడా సమయం ఉంటుంది. ఇశ్రాయేలీలు అవిధేయులు అయిపోయారు. ఇదిగో ఇశ్రాయేలీలలో ఉండేటువంటి యోధా ఇశ్రాయేలీల్లో అష్షూరు తెగకు వెళ్ళిపోయారు, బబులోనికి వెళ్ళిపోయారు. ఎందుకంటే దేవుడు నీకు ఇచ్చిన సమయంలో నువ్వు ఫలించకపోయినట్లయితే, నువ్వు వర్ధిల్లకపోయినట్లయితే, ఇదిగో ప్రభువారు అంటున్నారు కదా, ఇదిగో అంజూరపు చెట్టు దగ్గరికి వెళ్ళారు. అయ్యా, అంజూరపు చెట్టు పళ్ళు కొనాలని, అది తినాలని వెళ్ళారు. ఆ చెట్టు అంతా తడువు చూస్తే ఒక్క ఫలం కూడా లేదు, ఒక్క ఫలం కూడా లేదు. అప్పుడు అంటున్నాడు, అయ్యా, దీని వలన నేల ఎలాగూ నిస్సారము కావలెను. అంతేనా కదా? రైతుకు ఒప్పుకుంటుందా లేదా? మీరు ఏదో మురిపంగా ఏదైనా ఒక మొక్క తెచ్చుకున్నారు మీ గార్డెన్లో వేసుకోవడానికి, అదేదో ఫలించాలని, పువ్వుల చెట్టు అయితే పువ్వులో, లేకపోతే పళ్ళ చెట్టు అయితే పళ్ళు పుయ్యాలని చెప్పేసి, అది ఎంతకాలమైనా కాయకపోతే దాన్ని పోషిస్తారా? మీరు దాన్ని పోషిస్తారా లేదా? దేవుడు నిన్ను భౌతికంగా పోషించి కృప చెప్పును బలపరిచి స్థానిక సంఘం ద్వారా ఆత్మీయ జ్ఞానంతో నింపి ప్రార్థన దేవుని సన్నిధిని అనుగ్రహిస్తూ ఫలించాలని ఎన్నో వనరులు దేవుడు మనకు దయచేస్తున్నాడు. కానీ మనలో ఆ విధమైనటువంటి ఫలాలు లేకపోతే నువ్వే ఉద్యోగం చేయి, ఏ వ్యాపారం చేయి, ఏ విధంగా బ్రతుకు, ఏ విధమైనటువంటి న్యాయ సంబంధమైన వృత్తిలో నువ్వు ఉన్నప్పటికీ కూడా దేవుని చిత్తంలో మనం ఎందుకు కొరకు సృజించబడ్డామంటే యెషయా గ్రంథకర్త అంటారు, తన మహిమ కొరకు సృజించబడిన ప్రజలు. మనం ఎవరైటండి? చెప్పాలి, ఎవరు? తన మహిమ కొరకు, తన మహిమ కొరకు. మత్తయి సువార్త 5:16లో కూడా మనం చూస్తే అన్యజనుల ఎదుట మనం వెలుగు ప్రకాశించాలట. నువ్వు ప్రకాశించకపోతే, నువ్వు ఉప్పుగా రుచినివ్వకపోతే, నువ్వు వెలుగుగా కాంతినివ్వకపోయినట్లయితే, నువ్వు మహిమకరంగా జీవించకపోయినట్లయితే దేవుడు చెప్తున్నారు, ఇదిగో ఆ చెట్టు ఏరున గొడ్డలు సిద్ధంగా ఉందట, పెకలించటానికి కూడా సమయము కలదు.
పెకలించటానికి కూడా సమయము కలదు. ఇదిగో ఇదిగో ప్రభు రాకడ సమీపముగా ఉన్నది. భయంకరమైన దినాల్లో ఉన్నాం ప్రియ దేవుని బిడ్డలారా. ఒకవేళ గనక నీ జీవితంలో ఆ విధమైనటువంటి ఆత్మీయమైనటువంటి ఫలాలు ఫలించకపోతే ప్రతిదానికి సమయము కలదు కదా. జీవితంలో ఎప్పుడూ ఇలాగే ఉంటామా? ఏమండి, ఎంతకాలమైన ఇలాగే ఉంటామా? జీవితం ఇంతేనా? మార్పు జరగదా? ఖచ్చితంగా జరుగుతుంది. మన కళ్ళ ముందు ఎంతోమంది యవనస్తులు ఇగో చిన్నపిల్లలు పెద్దవాళ్ళు అవుతున్నారు, పెద్దవాళ్ళు వృద్ధులు అవుతున్నారు, వృద్ధులు మరణించే వాళ్ళు ఉంటున్నారు. కాలచక్రం తిరుగుతుందా లేదా? కాలచక్రం తిరుగుతుందా లేదా? ఈ కాలచక్రం తిరిగేటప్పుడు ఒకానొక దినాన ప్రభు చెప్తున్నాడు, ఇదిగో రాబోయేటటువంటి కాలము కొరకు ప్రతివాడు కూడా మీ శరీరముతో జరిగించిన క్రియలు అవి మంచివైనను సరే చెడ్డవైనను సరే క్రీస్తు న్యాయపీఠం ఎదుట హాజరు కావాలి. మీ రెడీ? అందరూ సిద్ధంగా ఉన్నారా? ప్రతిదానికి ఒక సమయము కలదట. ప్రతిదానికి ఆ సమయాన్ని తప్పించుకునే నరుడు లేడట. ప్రతి కన్ను కూడా ఆయన చూడాలట. ప్రతి కన్ను కూడా ఆయన రాకడను చూడాలట. చూస్తాం అందరూ కూడా. కోటాను కోట్ల జనాంగం అంతా సృష్టిలో సృజించబడిన ప్రతి మానవుడు ఇదిగో ఆ న్యాయాధిపతి రాబోతున్న సమయాన్ని చూస్తారు. అందుకే చెప్తున్నారు, అయ్యా ఇదిగో పెకలించుటకు కూడా సమయము కలదు. యోహాను సువార్త 4వ అధ్యాయము 35వ వచనములో, యోహాను సువార్త 4వ అధ్యాయము 35వ వచనం, ఇంకా 4 నెలలైన తరువాత కోతకాలం వచ్చునని మీరు చెప్పుదురు కదా. ఇదిగో మీ కన్నులెత్తి పొలము చూడడి, ఇప్పుడే తెల్లబారి కోతకొచ్చి ఉన్నదని మీతో చెప్పుచున్నాము. అవునా కదా? ఉదాహరణకి మనమే అనుకుందాం, వరి పొలం వేసాం. వరిచేను వేస్తే కోస్తామా కొయ్యమా? ఎవరైనా వరిచేను వేసి వదిలేస్తారా? చెప్పండి, చెప్పాలి నాతో మాట. వదిలేస్తారా? మరి దేవుడు నరమొక్కలుగా మనల్ని సృజించాక కోత కోసే సమయం ఉందా లేదా? ఉందా లేదా? ప్రకటన గ్రంథంలో అంటాడు కదా, ఆయన చేతిలో పదునైన కొడవలు ఉందట. ఏముందండి? యెషయా గ్రంథకర్త అంటారు నరమొక్కలను అంటారు. ఇప్పుడు పంట వేసాడు ఆయన, ఈ పంట రాబోతుంది, చేట ఆయన చేతిలో ఉందట. ఈ చేట ఆయన చేతిలో ఉన్నప్పుడు ఏం జరుగుతుందంటే ప్రతిదీ కూడా లెక్క అప్పగించవలసిన సమయం. కనుక ప్రియులారా గమనించండి, పరిశుద్ధాత్మ దేవుడు చెప్తున్నారు, ఈరోజు ఒకవేళ మనం ఆరాధన తప్పించుకుంటున్నామేమో, మీటింగులు తప్పించుకుంటున్నామేమో, దైవజనుడిని తప్పించుకుంటున్నామేమో, సంఘ కార్యక్రమాలు తప్పించుకుంటున్నామేమో, ఆ రోజు ఆ తీర్పును మనము తప్పించుకోలేమట. గ్రంథకర్త అంటారు, ఇదిగో ఆ బండలు కొండలను చూసి మా మీద పడి మమ్మల్ని కప్పేయి, మమ్మల్ని దాచేయి అంటారట. దాగు చోటు లేని భయంకరమైన దినం. ప్రియులారా గమనించండి, కొరింథీయులకు రాయబడిన మొదటి పత్రిక 3వ అధ్యాయం 6వ వచనంలో కూడా అపోస్తలుడైనటువంటి పౌలు అంటున్నారు కదా, నేను నాటి తిని అపోలో నీళ్లు పోసెను, వృద్ధి కలగచేవాడు దేవుడే. ఈరోజు దైవజనులు నీళ్లు పోస్తున్నారు, వాక్యాన్ని అందిస్తున్నారు, కానీ పరలోకపు దేవుడు వృద్ధి కలగజేస్తున్నాడు. ప్రియులారా గమనించండి, ఎందుకో తెలుసా? ఒక దినాన నిన్ను లెక్క అడిగే సమయం ఉంది. అందుకే వాక్యంలో చెప్తున్నారు కదా, ప్రతిదానికి సమయము కలదు, ఇదిగో దేవుడు నీతో మాట్లాడుతున్నారు. ఇక తర్వాత మనం చూసినట్లయితే మరొక మాట అంటున్నారు, చంపడానికి స్వస్థపరచడానికి కూడా ఒక సమయం ఉన్నదట. ప్రియులారా గమనించండి, ఇందాక చెప్పుకున్నాం చంపడానికి గురించి, మరలా చెప్తున్నాడు, అయ్యా ఇదిగో చంపటం అని అంటే, ఇందాకేమో మరణం గురించి మాట్లాడారు, ఇది స్వయంకృతంగా చంపటం అంటే హత్య చేసేటువంటి ప్రక్రియ. మనం ధర్మశాస్త్రంలో మనం చూస్తే కంటికి కన్ను, పంటికి పన్ను, మరణశిక్ష అమలు పరిచారు. దేవుని చట్టాలకు వ్యతిరేకమైన వారిని రాళ్లతో కొట్టి చంపాలి, రాళ్లతో కొట్టి చంపాలి. యేసు ప్రభు గారి దగ్గరికి కూడా పాపంలో పట్టబడినటువంటి ఒక స్త్రీని తీసుకొచ్చి ఈయన శోధించాలనుకుంటున్నారు. అయ్యా ఇదిగో మొదటి రాయ వేయాలి నీతిమంతుడు. ఎందుకనంటే యేసు ప్రభు వారికి చెప్తున్నారు, నువ్వు రబ్బీ అంటున్నావు కదా, నువ్వు దేవుని కుమారుడు అంటున్నావు కదా, కనుక మొదటి రాయి నువ్వే వేయాలి, కనుక రా నువ్వు మొదటి రాయి వేస్తే మేమందరం మిగిలిన రాళ్ళు వేస్తాం అని తీసుకొచ్చారు. పిల్లలు గమనించండి, కానీ ప్రభు దగ్గర మరణాన్ని దాటించే స్వస్థత ఉంది. ప్రభు దగ్గర ఏముంది? మరణాన్ని దాటించేటటువంటి స్వస్థత ఉంది. చంపబడటానికి సమయాన్ని వాళ్ళు చూశారు, ప్రభువారు స్వస్థపరచటానికి సమయాన్ని ప్రభు చూశారు.
అయ్యా ఇదిగో చంపాలని మీరు చూస్తున్నారేమో, నిత్య జీవం ఇవ్వడానికి నేను వచ్చాను, కానీ ఆన్ రైట్ టైం ప్రభు దగ్గరికి నువ్వు రా. కరోనా వచ్చింది, కరోనా ఇన్ టైంలో వ్యాక్సిన్ వేసుకోకపోతే, ఇన్ టైంలో సరైనటువంటి జాగ్రత్తలు తీసుకోకపోతే చాలామంది మరణించారు. ఈరోజు ప్రభులో చంపడానికి అపవాది చేస్తున్నప్పుడు ప్రభువారు అంటారు కదా, ఇదిగో అబద్ధికుడు వాడు, దొంగయు దోచుకుని వాడును, నిన్ను నాశనం చేయడానికి వచ్చాడు వాడు. ఈరోజు దేవుని దగ్గరికి ఎందుకు రావాలి? ఎందుకు పశ్చాత్తాపడాలి? ఎందుకు దేవుని చిత్తం కొరకు కనిపెట్టుకోవాలి? చాలామంది నిర్లక్ష్యం. కానీ ప్రభు ఎందుకు కొరకు వచ్చాడయ్యా అంటే నిత్య జీవమునివ్వటానికి వచ్చాడు. నశించిన దానిని వెదకి రక్షించడానికి వచ్చారు. ప్రియ దేవుని బిడ్డలారా గమనించండి, ప్రభు దగ్గరికి నాకు ఎందుకు రావాలయ్యా? స్వస్థత కొరకు సరైన సమయం ఉంది. అందుకే ఎబ్రీ గ్రంథంలో ఒక చక్కని మాట ఉంటుంది. అదేమిటయ్యా అంటే ఎరిగి పాపము చేసిన వారికి క్షమించేటటువంటి రీతిని గురించి. దీన్ని ఎలా వర్ణించారు అన్నట్లయితే, అయ్యా క్షమించబడే పాపము, క్షమించరాని మరణకరమైన పాపం అన్నారు కదా. మరణకరమైన పాపం ఏమిటండి? అన్ని పాపాలు క్షమిస్తానన్నారు కదా, ఎంతటి పాపనైనా క్షమిస్తానన్నారు కదా. మరణకరమైన పాపం అంటే ఆ పాపంలోకి వెళ్తే క్షమించబడరా? మరణకరమైన పాపాలు ఏమున్నాయి లిస్టు చెప్పండి అంటారు చాలామంది. వెరీ సింపుల్. మరణకరమైన పాపం అంటే లిస్టు కాదు, ఎన్నటికీ మార్పు చెందనిదే మరణకరమైన పాపం. అది చిన్న పాపం కాదు, పెద్ద పాపం కాదు. ప్రభు నీకు అవకాశం ఇచ్చారు స్వస్థత పొందటానికి. ఉదాహరణకి మీకు అర్థమయ్యేలా చెప్తాను. ఒక వ్యక్తిని కుర్చీలో కూర్చోబెట్టి ఒక బలమైన తాడుతో కట్టేశారు ఒకటి. రెండో వ్యక్తిని తీసుకొచ్చారు, కుర్చీలో కూర్చోబెట్టారు. ఆ వ్యక్తిని తాడు 100 సార్లు తిప్పి 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 కట్టేశారు. ఈ వ్యక్తి ఎన్నిసార్లు? ఒక్కసారే. ఈ వ్యక్తి ఎన్నిసార్లు? ఇప్పుడు వీళ్ళిద్దరూ తెంపుకుని బయటకు రావడానికి ఎవరికి ఎక్కువ అవకాశం ఉంటుంది? ఈయనక 100 సార్లు ఉన్నాయన, ఒక్కసారి ఉన్నాయనే బయటకు వస్తాడు. 100 సార్లు ఉన్నాయన అంటే పాపం కూడా అంతే, మరణకరమైన పాపం అంతే. పాపములో నువ్వు మునిగిపోతే అది మరణకరమైన పాపమే, నువ్వు బయటికి రాలేవు. నువ్వు త్వరగా బయటికి రావటానికి అదే పాపంలో చాలామంది అనుకుంటూ ఉంటారు కదా, ఏమయ్యా ఈ పాపం చేస్తున్నావు, తప్పు కదా, వ్యసనంలో జీవిస్తున్నావు. నేను వ్యసనం ఏంటండి, నేను అనుకుంటే ఈ క్షణంలో మానేస్తానంటాడు. అవునా కదా? మాంటాడా? మాటే. 100 సార్లు చుట్టిన తాడు మరణకరమైన పాపం. ఒక పాపాన్ని నువ్వు పెంచి పోషిస్తూ స్వస్థత పొందకుండా చాలామంది భయంకరమైనటువంటి మరణకరమైన వ్యాధులు వచ్చినప్పుడు ట్యాబ్లెట్లకు భయపడ్డారనుకోండి, ఏమవుతుంది? ప్రాణం మీద తెచ్చుకుంటారు. ట్యాబ్లెట్లకు భయపడి ట్యాబ్లెట్లు వేసుకోలేదంటే చిన్న వ్యాధి ముదిరిపోతుంది, జాగ్రత్త. ఇక్కడ ప్రభువారు చెప్తున్నారు, అయ్యా స్వస్థత పొందుటకు నీకు సమయము కలదు. ప్రభు నీకు సమయం ఇస్తున్నారు. యెషయా గ్రంథం 1వ అధ్యాయంలో మనం చూసినట్లయితే నడినెత్తి మొదలుకుని పాదము వరకు వారి కొండ్లు అవి ఎత్తబడలేదు, అవి మెత్తన చేయబడలేదు, అవి పిండబడలేదు, అవి కట్లు కట్టబడలేదు. ఎందుకనంటే స్వస్థత లేకపోయింది. ప్రియులారా గమనిస్తే గిలాదులో గుగ్గిలము లేదా అడుగుతున్నారు ప్రభు ఈరోజు. అయ్యా నా జనులు ఇంకా ఎందుకు స్వస్థత లేకుండా బ్రతుకుతున్నారు? ఎందుకు ఆత్మీయ రుగ్మతలతో ఉంటున్నారు? ఎందుకు పాపమనే రోగంతో ఉంటున్నారు? ఇదిగో స్వస్థత పొందుటకు సమయం ఉంది కదా, నేను స్వస్థపరచువాడను నేనే అంటున్నాడు దేవుడు. ఇశ్రాయేలు ప్రజలతో అంటారయ్యా ఐగుప్తీయులలో వచ్చిన ఏ తెగులు మీకు రానివ్వను. ప్రియులారా స్వస్థత పొందాలని ఆశపడుతున్నావా? మేబీ అది నీ భౌతిక రోగానికే కాదు, కానీ కనిపించని ఆత్మీయ రోగాలతో చాలామంది ఉన్నారు. అవునా కదా? ఆత్మీయ రోగాలతో ఉండేవాళ్ళు వారు స్వస్థపరిచే ప్రభు దగ్గరికి రావట్లేదు. ఇందాక దైవజనులు చెప్పారు, 18 ఏళ్ల నుంచి చక్కగా నిలబడలేనటువంటి ఒక స్త్రీ ఉంది. ఆమె ఏం చూస్తుంది? నేలే కనబడుతుంది ఆమెకు భూ సంబంధమైన కార్యాలే కనబడుతున్నాయి. ఇలాంటి వంగిపోయిన వాళ్ళు మనలో చాలామంది ఉన్నారు. అవునా కదా? వంగిపోయిన వారు
పరలోక దర్శనాన్ని చూడలేనటువంటి వారు, దేవుని చిత్తాన్ని చూడలేనటువంటి వారు, వెలుగును చూడలేనటువంటి వారు, నేలను మాత్రమే అపోస్తుడైనటువంటి పౌలు అంటున్నారు కదా, అయ్యా భూ సంబంధమైన విషయాల మీద దృష్టి ఉంచదు, పరలోక సంబంధమైన విషయాల మీద మీరు దృష్టి ఉంచండి. కానీ మనం ఎప్పుడు భూమి మీద చూస్తున్నాం, ఎప్పుడు భూమి మీదే నడుము వంగిపోయింది మనకే. మనం అనుకుంటున్నాం దేవుని సన్నిధిలో ఉన్నామని చెప్పేసి, మన దృష్టి ప్రభు వైపు చూడనప్పుడు, మన దృష్టి పరిశుద్ధాత్మ వైపు చూడనప్పుడు, మన దృష్టి ఇదిగో విశ్వాస సంబంధమైన సంగతుల వైపు చూడనప్పుడు నేల వైపే చూస్తున్నాం. మనం నేల వైపే చూస్తున్నాం. అయితే నీకు స్వస్థత అవసరం. ప్రభుని అడగాలి, ప్రభువా ఇదిగో నా జీవితంలో ఇదే జీవితమా, నా బ్రతుకు మారలేదా, రక్షణ పొందకముందు రక్షణ పొందిన తర్వాత వ్యత్యాసం ఏమీ కనబడట్లేదు. ప్రకటన గ్రంథం 3వ అధ్యాయం 18వ వచనాన్ని మనం చూసినట్లయితే, ప్రకటన గ్రంథం 3వ అధ్యాయం 18వ వచనం, తెల్లని వస్త్రములను నీ దృష్టికి కలుగునట్లు కాటుకను చాలండి. కనుక నువ్వు ఇంకా ఏదో అనుకుంటున్నావు, గొప్ప అనుకుంటున్నావు, కానీ నువ్వు ఆత్మీయ రీతిగా ఒక దిగంబరివి. ఇదిగో నీకు స్వస్థత లేదు. చాలామంది పైకి చాలా బాగుంటారు కదా, చాలా అందంగా ఉండడానికి కనబడతారు. ఈరోజు మనిషి లోన ఆరోగ్యం కంటే పైకి కనిపించే అందం కోసం ఎక్కువ కష్టపడుతున్నారు కదా. దాన్ని మన పరిభాషలో, బైబిల్ పరిభాషలో ఏమన్నారు? వేషధారణ అన్నారు. వేషధారణ అంటే ఏంటి చెప్పండి? వేషాన్ని ధరించుకోవటం. అంత మేకప్పే, లోన ఉన్నది వేరు. అంత మేకప్పే, ఆత్మీయ మేకప్లు వేసుకుంటున్నాం ఈరోజు చాలామంది. అయ్యా దేవుని వాక్యం చెప్తుంది, ఇదిగో ఆత్మరక్షణ కొరకు నువ్వేం చేశావు? అయ్యా నేను హృదయపూర్వకంగా ప్రభు చిత్తానికి లోబడుతున్నానా, పైకి నటిస్తున్నానా, నేను రక్షింపబడిన ఆనందాన్ని ఉన్నానా? చాలామంది పరిశుద్ధాత్మలో ఆనందాన్ని అనుభవించకపోవటానికి గల కారణం ఏంటో తెలుసా? పరిపూర్ణ స్వస్థత లేకపోవటమే. పరిశుద్ధాత్మలో ఆనందం ఏమిటయ్యా అంటే, నేను రక్షణ పొందాను అనే నిశ్చయత నీకుండాలి. ప్రభు ఈరోజు వస్తే నేను హ్యాపీగా ప్రభుతో వెళ్ళిపోతాను అనే నిశ్చయత, ప్రభు సన్నిధిలో నేను ధైర్యంగా ఉన్నాననే నిశ్చయత. అందుకే భక్తుడు అంటారు, చెప్పనా సఖ్యమును మహిమాయుక్తము అంటారు. నేను చెప్పడానికి అర్థం అవ్వట్లేదయ్యా, అది అనుభవించినోడికే తెలుస్తుంది, అది అనుభవించినోడికే తెలుస్తుంది పరిశుద్ధాత్మలో ఆనందం. అందుకే అంటున్నారు, ఇదిగో నేడే ఆ విధమైనటువంటి అనుభూతిని నువ్వు పొందుకోవాలని పరిశుద్ధాత్మ దేవుడు చెప్తున్నారు. ఇంకా ఒకవేళ కనుక మానసికంగా మనం ఎప్పుడైనా అనారోగ్యంతో ఉండి మోకాలు నొప్పి, నడుము నొప్పి, మరొక నొప్పి, తల తిరగడం అంటే జీవితం ఎంత చిరాకు ఉంటుందండి. అవన్నీ లేకుండా నేను సంతోషంగా ఉండాలి అని ఎలా అనుకుంటామో, ఆత్మీయంగా కూడా ఆలోచన చేయాలట. ఆయన దగ్గరికి వస్తే మొదట ఆయన నీతిని, రాజ్యాన్ని వెతికితే ప్రతి ఆరోగ్యాన్ని ఇవ్వగలిగిన వాడు ఆయన, ఆరోగ్యాన్ని ఇవ్వగలిగిన వాడు. అందుకే వాక్యంలో అంటారు కదా, మొదట తన వాక్కును పంపి వారిని స్వస్థపరిచెను. ఆయన వాక్కును స్వీకరించడానికి నువ్వు ఉంటే, సామెతల గ్రంథంలో అంటారు కదా, ఆయన వాక్కు చేసే పని ఏమిటట? ఎముకలకు సత్తువ, ఎముకలకు సత్తువ. ఈరోజు చాలామంది మానసికంగా కృంగిపోతున్నారు, అనుమానాలతో కృంగిపోతున్నారు, ఈర్ష్యతో కృంగిపోతున్నారు. అందుకే నేను చాలాసార్లు చెప్తాను, డాక్టర్ గారు అంటారు 100 టాబ్లెట్లు రాసిన చివరి అంటారు, ఎక్కువ ఆలోచించకండి అమ్మా అంటారు. అంటారా లేదా? ఆలోచన ఎక్కడ పడుతుంది? మనసులో పడుతుంది. నీ మనసు నియంత్రించగలిగిన దేవుని వాక్యమే. ఎబ్రీ గ్రంథకర్త అంటారు, 2 అంచులు గల వాడిగల ఖడ్గము కంటే పదునైనదై ఏం చేస్తుందటండి? అది విభజిస్తుంది. నీ ఉన్న మనస్సులో ఉండేటువంటి చెడును విభజిస్తుంది, నీ చెడు తలంపులను విభజిస్తుంది. నువ్వు పరిపూర్ణమైన ఆరోగ్యంతో ఉండడానికి వాక్యము ఔషధములాగా నిన్ను నడిపించాలి అని అంటే, ఇదిగో స్వస్థపరచబడటానికి సమయం. ఒకవేళ ఇక ఆలోచన చేస్తున్నావేమో, చాలామంది వ్యసనాల్లో ఉన్నవాళ్ళు రక్షణ పొందటానికి వాళ్ళు చేసేది ఏంటో తెలుసా? ఒక బెస్ట్ టైం ఎంచుకుంటారు. ఇప్పుడు డిసెంబర్ 31 నుంచి నేను మానేస్తానంటారు. అవునా కదా? ఈ ఏడాదికి ఆ కారణం చెప్పి తాగడమే, తాగేవాడు. చెడ్డ పని చేసేవాడు చెడ్డ పని చేయడమే. కానీ దేవుని వాక్యం చెప్తుంది, నేడే రక్షణ దినం. ప్రభువా నన్ను స్వస్థపరచు నాయనా, ఇదిగో నా మానసిక బలహీనతలో నేను కృంగిపోతున్నానయ్యా, పాపం అనే రోగములో నేనున్నానయ్యా,
నీ కృపచేత నన్ను ఇంకా బతికించావు కదా, ఇదిగో నేను అడుగుతున్నాను, నేడే సమయం సమయం సమయం. ప్రభు నీకు ఇచ్చినటువంటి సమయాన్ని కనుక జాగ్రత్తగా ఆలోచన చేయి. ఇక మరొకటి ఏమిటయ్యా అంటే, మరొకటి అంటున్నారు, పడగొట్టుటకు కట్టుటకు సమయము కలదు అన్నారు. ఏమిటండి? పడగొట్టుటకు కట్టుటకు కూడా. ఈ మధ్యకాలంలో కువైట్ దేశంలో చాలామంది మన ప్రాంతం నుంచి వెళ్ళినటువంటి వారు అక్కడ ఉన్న కట్టడాలను కూలగొట్టి ఆ బయట ఇదారంగా భార్యలు, బిడ్డలు, ఒంటరిగా ఉన్నవాళ్ళు, స్త్రీలు వారి ఇంట్లో ఉన్న కుండ మండ తీసుకొచ్చి ఆ చెట్ల కింద, ఆ రోడ్డు కింద ఉంటే చాలా హృదయ విదారకంగా ఉంది. నేను పరిశీలన చేశాను, ఏం జరిగింది వీళ్ళకి, ఏం నష్టం వచ్చింది, ఎందుకు ఇంత గవర్నమెంట్ ఇంత కఠినంగా వైఖరిస్తుంది అని నేను ఆరాధిస్తే నాకు తెలిసింది ఏంటంటే, అక్కడ ఒక విల్లాలు ఉంటాయి, ఆల్మోస్ట్ అపార్ట్మెంట్స్ అనుకుందాం. ఎవరో ఒక అరబ్బాయిని ఉంటాడు దానికి యజమానుడు. ఆయన ఏం చేస్తాడంటే, అది కోసం ఆయన ఇది పాతిల్లు కనుక ఎక్కడో మంచి కొత్త ఇల్లు కనుక్కుని అక్కడికి వెళ్ళి దీన్ని పార్టీషన్ చేసి చిన్న 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 గదుల కింద చేసి మన దేశం నుంచి వెళ్ళిన పని చేసుకునే వాళ్ళకి అద్దెకిస్తూ ఉంటాడు. అద్దెకిచ్చి ఆయన డబ్బు తీసుకుంటూ ఉంటాడు. అయితే ప్రభుత్వం ఏం చేసిందంటే, ఇది చానాళ్ళు అయిపోయింది, ఈ బిల్డింగ్లో ఉండటం ప్రమాదం కనుక ఎప్పుడైనా కూలిపోయే ప్రమాదం ఉంది, ఖాళీ చేయండి అని నోటీసులు ఇవ్వటం మొదలుపెట్టాడు. నోటీసులు ఇవ్వడం గవర్నమెంట్ మొదలు పెడితే ఈయనకి పోయిందే ఉంది. ఈయన ఎక్కడో చక్కని బంగ్లాలో ఉన్నాడు, ఆయన పెద్దగా లెక్క చేయట్లేదు. నోటీసులు ఇచ్చి విసిగిపోయిన తర్వాత ఏం చేశారంటే, ఆ బిల్డింగ్స్కి ఎలక్ట్రిసిటీ ఆపేశారు, తర్వాత నీళ్లు ఆపేశారు, తర్వాత పోలీస్ సిబ్బంది వచ్చి అందరూ బయటకు నడండి, దీన్ని కూల్చేయబోతున్నామని చెప్పారు. అంటే పాపం వీళ్ళకి తెలియదు, ఇక్కడ ఉన్న వాళ్ళకి. ఇప్పుడు సమయం అయిపోయింది, బిల్డింగ్ సమయం, ఇది కూల్చివేయటకు సమయము, మీరు ఇక్కడి నుంచి తప్పుకోండి లేకపోతే ప్రమాదమే. ప్రియులారా గమనించండి, ఈరోజు కూల్చివేయటకు సమయం ఉందట, కట్టడానికి కూడా ఒక సమయం ఉందట. ఆత్మీయ జీవితాల్లో, భౌతిక జీవితాల్లో కూడా మనం ఆలోచన చేస్తే చాలామంది కుటుంబాలలో ఇల్లు కట్టుకోవటం ఒక కళ, అవునా కదా? ఇల్లు కట్టుకోవటం, మంచి ఇల్లు కట్టుకోవటం ఒక కళ. అది కట్టే సమయంలో నువ్వు కట్టలేదు అనుకుందాం, చాలామంది వారు మంచి ఆదాయాలు వచ్చేటప్పుడు వివిధమైన షోకుల మీద, వ్యసనాల మీద ఖర్చు పెట్టి ఆదాయం అయిపోయాక అరే నేను ఇల్లు కట్టలేదు అని దుఃఖపడితే ఏమైనా అర్థం ఉందా? ఏమైనా అర్థం ఉందా? చాలామంది కట్టుటకు సమయము కలదు, నువ్వు కట్టవలసిన సమయంలో, ఇన్ టైంలో నువ్వు చేయాలి, దేవుడు నీకు అవకాశం ఇచ్చినప్పుడు. అందుకే ఆర్థికంగా మనకు సూత్రం ఉంటుంది, తలుపులు తెరవబడ్డాయి అంటే ఒక రోజుకి మూయబడతాయి, అవునా కదా? చాలామంది అనుకుంటారు, ఇదిగో చాలామంది ఉద్యోగస్తులు అప్పుల పాలైపోవడం గల కారణం ఏంటో తెలుసా? వచ్చే జీతం వస్తానే ఉంటుంది, తీర్చొచ్చు 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 అని స్థాయికి మించి అప్పులు చేసేస్తూ ఉంటారు. అదే అంటే ఈ ఫ్లోని జాగ్రత్తగా ఒడిసి పట్టుకోకపోతే చాలా జాగ్రత్త. అందుకే సామెత ఏంటంటే, తలుపులు తెరవబడ్డాయి అంటే మూయబడతాయి, మూయబడ్డాయి అంటే తెరవబడతాయి. నీ జీవితంలో ఆదాయ ప్రవాహం వస్తుంది అని అంటే ఏదో ఒకరోజు ఆగిపోద్ది, జాగ్రత్త. వచ్చేదికి ఇలాగ వస్తానే ఉంటుంది, కొత్త గోదావరిలో నీళ్ళగా అనుకుంటే తప్పది. ఈ సిద్ధాంతం ఏమిటయ్యా అంటే, కట్టుటకు సమయము కలదు, ఇన్ టైంలో నువ్వు సరైన నిర్ణయం తీసుకోవాలి. చూద్దాం రండి, కొరింథీయులకు రాయబడిన మొదటి పత్రిక 3వ అధ్యాయము 10వ వచనంలో అపోస్తలుడైనటువంటి పౌలు మాటలు గుర్తు తెచ్చుకుందాం. కొరింథీయులకు రాయబడిన మొదటి పత్రిక 3వ అధ్యాయము 10వ వచనం. నేర్పరి అయిన శిల్పకారుని వలె పునాది వేసి తిని మరి ఒకడు కట్టుచున్నాడు, ప్రతివాడు ఎలాగు కట్టుచున్నాడో జాగ్రత్తగా చూచుకొనవలెను, వేయబడినది తప్ప మరి యొక్క పునాది. చాలండి, ఇక్కడ చూస్తే ప్రతివాడు జాగ్రత్తగా చూడాలట. మరో చోట ప్రభువారు అంటారు కదా, ఒక వ్యక్తి ఆ గృహం కట్టుకోవడానికి, గోపురం కట్టడానికి ప్రారంభించినప్పుడు తన దగ్గర సామర్థ్యం ఏముందో తగులబడి ఆలోచించుకోవాలట. ఆలోచించుకుని ఆ నిర్మాణంలోనికి ముందుకు వెళ్ళాలి. అంటే
రక్షణ పొందేటప్పుడు నువ్వు తగులబడి ఆలోచించుకోవాలి. అయ్యా, నా ఆత్మీయ జీవితాన్ని మరణము వరకు, ప్రకటన గ్రంథం 2లో అంటున్నారు కదా, మరణము వరకు నమ్మకముగా ఉండుము, నేను నీకు జీవ కిరీటాన్ని. ఈ లోపల మనం ఏం చేస్తాం చెప్పండి? రక్షణ పొందిన నాటి నుంచి ఆత్మీయ జీవితం కట్టబడాలి. నేర్పరి అయినటువంటి శిల్పకారుని వలె, అయ్యా నేను తగు జాగ్రత్తతో పదిలముగా ప్రభు కొరకు నా జీవితాన్ని పదిలపరుచుకుంటున్నాను, మహిమకరంగా మార్చుకుంటున్నాను. ప్రార్థన చేత, వాక్యము చేత, సత్క్రియల చేత, అయ్యా మీ ఆజ్ఞలు గైకొనుట ద్వారా రాకడ కొరకు నా జీవితాన్ని నేను కట్టుకుంటున్నాను. ఎంతమంది మనం అలా చెప్పగలుగుతున్నాం? నేర్పరి అయిన శిల్పకారుని వలె తగు జాగ్రత్త. శిల్పి చెక్కేటప్పుడు అంతా చేసి 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 ఏదైనా ఒక ఉలి దెబ్బ గట్టిగా కొట్టారనుకోండి, ఆ ముక్కో చేవ ఊడిపోయింది అనుకుందాం, ఆ బొమ్మకున్న అందమంతా పోతాయి. అవునా కదా? అంతేనా? అంతే కదా? అందుకని చూడండి, స్త్రీలు ఉన్నారు, ఏదైనా ఒక మంచి వంటకం వండి అన్ని జాగ్రత్త తీసుకుని ఏదైనా కొద్దిగా ఉప్పు బ్యాలెన్స్ తప్పింది అనుకుందాం, ఉప్పు ఎక్కువ పడింది అనుకుందాం, ఏమైపోయింది? చాలా నేర్పుగా ఉండాలి కదా. ఆత్మీయ జీవితం కూడా అంతే. కట్టుటకు సమయము కలదు. నీ యొక్క ప్రతి స్టెప్ ఎలాగ ఉంటుందైతే ఒక మంచి పునాది, ప్రభు దగ్గరికి వచ్చేటువంటి ప్రతి ఒక్క సత్క్రియ కూడా నీ కొరకు కట్టబడుతుంది. నేర్పరి అయినటువంటి శిల్పకారుని వలె ప్రభు వేసిన పునాది మీద మనం కట్టబడుతున్నాం. మనం పిల్లలు గమనించండి, అకస్మాత్తుగా జరగదు. చాలామంది అనుకుంటారు కదా, ఒకేసారి వెళ్ళి బలమైన ఆరాధన చేసి వచ్చేద్దాం అనుకుంటారు. కొంతమంది అనుకుంటారు వాక్యం చెప్పేటప్పుడు వెళ్దాం అనుకుంటారు. కొంతమంది అనుకుంటారు ముగింపు ప్రార్థనలో వెళ్దాం అనుకుంటారు. కొంతమంది అనుకుంటారు ప్రభు బలం ఉన్నప్పుడు వెళ్దాం అనుకుంటారు. కొంతమంది అనుకుంటారు క్రిస్మస్కి వెళ్దాం అనుకుంటారు. అవుతుందా? కట్టబడాలి. ఇటుక మీద ఇటుక, ఇటుక మీద ఇటుక వేసి కట్టబడినట్టుగా దేవుని సన్నిధిలో నువ్వు గడిపే ప్రతి క్షణము కూడా కట్టబడాలి. ఏదో ఒక నిర్ణయంతో, ఏదో ఒక బలమైన పనితో, లేకపోతే ఏదో ఒక లంచంతో చేసేది కాదు ఇది ఆత్మీయ జీవితం. నీ జీవితము కట్టబడుటకు నీకు ఇవ్వబడిన సమయం. అందుకే కొరింథీ పత్రికలో అపోస్తుడైన పౌలు అంటారు కదా, క్రీస్తుతో ఒక కన్యకగా మిమ్మల్ని ప్రధానము చేసి తిని అంటారు. ఇప్పుడు బాప్తీసం పొందినటువంటి మనం ఏం చేసామంటే మనము ప్రయాణాన్ని ప్రారంభించాం. చాలామంది అనుకుంటారు బాప్తీసం తీసుకున్న వెంటనే ప్రయాణం అయిపోయింది అనుకుంటారు. బాప్తీసం తీసుకోవటమే నువ్వు ప్రయాణం ప్రారంభించావు. ఈ ప్రయాణంలో నువ్వు కట్టబడాలి, నీ సత్క్రియలు చేయాలి. అందుకే మన ఎఫెసీ పత్రికలో అపోస్తుడైన పౌలు గారు అంటారు కదా, క్రీస్తునందు సత్క్రియలు చేయి ప్రజలుగా మిమ్మల్ని ఎంచుకున్నాడు ఆయన. నేను ఎందుకు రక్షణ పొందానండి? అయ్యా, రక్షణ పొందిన తర్వాత నాకు ఇదిగో దేవుని చిత్తంలో నేనేమై ఉన్నాను అంటే నీ సత్క్రియలు గుణించటం ప్రారంభమైంది. నీ కొరకు జీవగ్రంథములో రాయబడ్డం ప్రారంభించింది. అందుకే అపోస్తుడైన పౌలు అంటారు కదా, మునుపు ఎరగని వారే కానీ ఇప్పుడు మీరు ఎరిగిన వారు. మీరు ఇంతకు ముందు ఏం చేశారో తెలీదు, మీరు ఎక్కడ వారో తెలీదు. ఎందుకంటే మీరు అపరాధంలో ఉన్నప్పుడు, పాపములో ఉన్నప్పుడు, యెషయా గ్రంథం 59వ అధ్యాయం మొదటి 2 వచనాలు ఉన్నప్పుడు అపరాధములు మనకు అడ్డుగా వచ్చినాయి కనుక మనం కౌంట్ అవ్వలేదు. ఇప్పుడు రక్షణలోకి వచ్చాక ఇప్పుడు ఏం జరుగుతుందయ్యా అంటే కౌంటింగ్ స్టార్ట్ అయింది. ఆయన చూస్తున్నాడు నీ సత్క్రియలు, ఆయన వింటున్నాడు నీ ప్రార్థన, ఆయన వింటున్నాడు నీ ఆరాధన, ఆయన చూస్తున్నాడు నీ స్తుతి, ఆయన చూస్తున్నాడు నీ హృదయాన్ని. గమనించబడుతున్నావు. ఎరగబడిన వారుగా, దేవుని ఎరిగిన వారుగా, ఎరగబడిన వారుగా ఉన్నాం. ఏం జరుగుతుందయ్యా? మన ఆత్మీయ జీవితాలు కట్టబడుతున్నాయి. ప్రియులారా గమనించండి. ఎప్పుడైనా ఆలోచన చేసావా? ప్రభువా, నాకు ఇచ్చిన సమయంలో, నేను రక్షణ పొందిన తర్వాత ఇంత సమయం నాకు ఇచ్చావయ్యా, నీ సన్నిధిలో నేను ఎదుగుతున్నానా? కీర్తనకారుడైన దావీదు అంటారు కదా, అయ్యా నేను చిరకాలము యెహోవా మందిరములో. మనకు ఒక్కొక్కసారి ఒక గంట సేపు ఎక్కువ ఉంటే ఒక్కొక్కసారి ఆయాసం వచ్చేస్తూ ఉంటుంది. వారంలో 2-3 కార్యక్రమాలు వచ్చేసరికి ఆయాసం వచ్చేస్తూ ఉంటుంది. కానీ దావీదు గారు అయితే అంటున్నారు కదా, అయ్యా నా జీవితం అంతా అక్కడ ఉండిపోతానయ్యా. ఎంత ఆనందం చూసారా? కనుక ఇక్కడ వాక్యం చెప్తున్న రీతిని మనం చూసినట్లయితే నీవు కట్టబడుతున్నావు. బలమైనటువంటి నిర్మాణముగా, దేవునికి మహిమ తెచ్చే బిడ్డగా నిర్మాణ ప్రక్రియలోకి వెళుతున్నావు. ఇదే తిమోతికి రాసిన పత్రికలో అపోస్తుడైనటువంటి పౌలు గారు మరొక మాట అంటున్నారు, చూద్దాం. తిమోతికి రాసినటువంటి 2వ పత్రిక 4వ అధ్యాయము 2-3 వచనాలను కూడా మనం చూసినట్లయితే
వాక్యమును ప్రకటించుము, సమయమందును అసమయమందును ప్రయాసపడుము, దీర్ఘశాంతముతో ఉపదేశించుచు ఖండించుము. రైట్, చాలండి. ఇక్కడ సమయమందును అసమయమందును ఎంతగా ప్రయాసపడతావో నీ కొరకు ఫలము దాచబడి ఉంది. అందుకే పేతురు గారు అంటారు కదా, మన కొరకు మన జీవము క్రీస్తులో పరలోకములో దాచబడి ఉన్నది. మీ ధనాన్ని పరలోకములో అంటే ఏడవడానికి నవ్వడానికి సమయం, అలాగే దుఃఖించటానికి నాట్యం ఆడటానికి సమయం. ఇది చాలా ఇంపార్టెంట్. ఒక మాటలో చెప్పాలి అంటే బాప్తిస్మం ఇచ్చి యోహాన్ అంటున్నారు కదా, మారు మనసుకు తగిన ఫలములు ఫలించుడి కదా. ఇక్కడ నవ్వటము ఏడవటము అనే మాట మనం చూసినట్లయితే మన జీవితాల్లో సాధారణంగా ఎక్కడైనా పెళ్లి జరిగితే మన దగ్గర ఉన్న విలువైన వస్తువులు, వస్త్రాలు, ఇంకా కాకపోతే ఎవరినైనా ఎరువు తెచ్చిన నగలైనా వేసుకుని ఘనంగా వెళతాం పెళ్ళిళ్ళకి. అదే ఎక్కడైనా విచారకరమైన విషయానికి వెళ్ళామనుకోండి, ఉన్న పళ్ళంగా హుటాహుటిని ఎలాగ వెళ్ళామో అదే విధంగా అక్కడికి వెళ్ళే ప్రయత్నం చేస్తూ ఉంటాం. అంటే ఎక్కడికి ఎలాగ వెళ్ళాలో అలాగే వెళ్ళాలి. అందుకే రోమిల్కి రాయబడిన పత్రికలో పౌలు గారు అంటారు, ఏడ్చు వారితో ఏడవండి, నవ్వు వారితో నవ్వండి. అంటే ఏడ్చే కాడ నవ్వకూడదు, నవ్వే కాడ మనకు అలాంటి వాళ్ళు ఎక్కువ మంది ఉంటారు కదా. శుభమాని పెళ్లి జరిగితే ఏడు మోకాలు ఉంటాయి కొన్ని మధ్యలోని, అవునా కదా. సంతోషంగా ఉన్న కాడ ఏదో ఒక వివాదం. అలాగే కొంతమంది బాధలో దుఃఖంలో ఉంటే పళ్ళికిలిచి నవ్వి వాళ్ళు ఉంటారు ఒక్కొక్కరు, అవునా కదా. వ్యతిరేకమైన మనుషులు ఉంటారు. ఏడ్చికాడు ఏడవండి, నవ్వికాడు నడవమంటే ఏడ్చికాడు నవ్వి వాళ్ళు ఉంటారు, నవ్విన చోట ఏడ్చేవాళ్ళు ఉంటారు. కానీ వాక్యం చెప్పేది ఏమిటయ్యా అంటే, ఇదిగో ప్రతిదానికి ఒక సమయము కలవదు. నవ్వటానికి సమయం ఉందట, ఏడవటానికి సమయం ఉందట. ఈరోజు ఏడవటానికి సమయం గురించి చూస్తే ఒక ఆయన గుర్తొస్తాడు, దావీదు గారు. 51వ కీర్తన అంతా మనం చదివితే దుఃఖపడుతున్నాడు, అంగలారుస్తున్నాడు. కారణం ఏంటో తెలుసా? తన యొక్క పాపాన్ని బట్టి దేవుని సన్నిధి కోల్పోయానని. వాస్తవానికి దావీదు గారు నష్టపోయింది ఏమైనా ఉందా అంటే, ఆయన రాజ్యం ఏమి తీసిపడలేదు, ఆయన సైన్యం ఆయన దగ్గరే ఉంది, ఆయన బంగారం ఆయన దగ్గరే ఉంది, పొదువేమీ లేదు, బలమైన సైన్యం ఉంది, సామంతులు ఉన్నారు. దేనికయ్యా దావీదు గారు ఏడుస్తున్నారు? నీ రాజ్యం నీకుంది, నీ అధికారం నీకుంది, నీ డబ్బు నీకుంది, అన్నీ నీకున్నాయి కదా, ఎందుకు దుఃఖపడుతున్నావు? అన్నీ ఉన్నాయ్యా, దేవుని సన్నిధి కోల్పోయాను. అన్నీ ఉన్నాయి, దేవుని సన్నిధి. అయ్యా, ఈ భూమి మీద ఎన్నున్న ఆకాశంలో నువ్వు ఉంటే నాకు చాలయ్యా. దుఃఖపడటానికి సమయం. ఈరోజు నీ జీవితంలో అన్నీ ఉన్నాయండి. చాలామంది అంటూ ఉంటారు, అయ్యా దేవుడు మమ్మల్ని బాగా ఆశీర్వదించారండి, ఉద్యోగం ఇచ్చారు, అప్పులు ఏమీ లేవు, పిల్లలందరూ సెటిల్ అయిపోయారు, కానీ మేము దేవుని సన్నిధికి టైం లేక వెళ్ళట్లేదండి, ఇవ్వాల్సిన సమయం. అందుకే దావీదు బెత్షెబా విషయంలో చేసినటువంటి తప్పిదాన్ని బట్టి ఇదిగో ఆ కుమారుడు మరణించినప్పుడు ఏడుస్తూ ఉంటాడు. ఆయన ఏడుస్తూ అంగలార్చుతూ ఉంటాడు. ఈ లోపల అంటూ ఉంటారు, అయ్యా ఇదిగో ఆ బిడ్డ చనిపోయాడు, ఈ విషయం ఒకవేళ కనుక దావీదు గారికి తెలిస్తే ఏమవుతాడో. మెల్లమెల్లగా ఆ సమాచారాన్ని ఆయన చెవిని వేశారు. చెవిని వేస్తే ఆయన వెంటనే లేచి ఆయన స్నానము చేసి రాజవస్త్రాలు ధరించుకుని భోజనం చేయటం ప్రారంభిస్తే వాళ్ళు అడుగుతున్నారు, అయ్యా మీకు కంగారు పడ్డామే అని. అంటే అప్పుడు చెప్తున్నాడు, యెహోవా ఇచ్చిన యెహోవా తీసుకుని పోయాను. ఆయనకు తెలుసు ఎప్పుడు ఏడాలో, ఎప్పుడు ఆనందంగా ఉండాలో. అదే దావీదు గారు ఇదిగో దేవుని మందసం తీసుకొచ్చినప్పుడు మేకాలు నవ్వుతుంది, నాట్యం ఆడుతున్నాడు. మనం పాట పాడుకుంటాం దావీదు ఓలే అని. దావీదు ఏం చేస్తున్నాడంటే నాట్యమాడే సమయం తెలుసు. దేవుని సన్నిధిలో ఆ మందసాన్ని చూసి నాట్యమాడగలిగిన స్థితి. నువ్వు దేవుని సన్నిధిలో ఎప్పుడు విచారంగా ఉండొద్దు కదా. దేవుని సన్నిధి దేనికట? నాట్యమాడాలి, ఆనందించాలి, సంతోషంగా ఉండాలి, ప్రభు మాట కొరకు ఉత్సాహంగా ఉండాలి, దేవుని సన్నిధి కొరకు ఆనందంగా ఉన్నవాడు. కనుక ప్రియులారా, ఈరోజు ఒకవేళ కనుక నీ జీవితంలో ప్రభుకు వ్యతిరేకమైన కార్యాలు ఉన్నట్లయితే దుఃఖపడదాం కదా. ఉపవాస దినాల్లో మనం వింటూ ఉంటాం, ఆమోసు గ్రంథంలో అలాగే నెహెమ్యాలోను వారి యొక్క పాపముల నిమిత్తం ఏడ్చినటువంటి స్థితులు మనం చూస్తూ ఉంటాం కదా.
మీ హృదయాలను, మీ వస్త్రములను గాక మీ హృదయాలను చింపుకోండి. అయ్యా ఇదిగో కన్నీరు కార్చి ప్రార్థించండి. ఒకవేళ నీలో పాపం ఉందా, దుఃఖపడవలసిన విషయం. ఈరోజు చాలామంది పాపాన్ని బట్టి ఆనందించే వాళ్ళు ఉన్నారు కదా. ఈరోజు పాపాన్ని బట్టి సంతోషించటం, ఈరోజు పార్టీ కల్చర్, దాన్ని అంత గొప్పగా అనుకుంటున్నారు, సెలబ్రేషన్ అనుకుంటున్నారు, కానీ పాపములో ఉన్నావు. అందుకే అపోస్తలుడైన పౌలు అంటారు కదా, ఇదిగో దుఃఖపడవలసిన విషయాల్లో మీరు ఆనందపడుతున్నారయ్యా, జాగ్రత్త. ఈరోజు లోకం దుఃఖపడవలసిన విషయాల్లో పాపములో ఆనందిస్తుంది, కానీ ఒక దినం వస్తుంది. అందుకే ప్రభు చెప్తున్నటువంటి మాట ఏమిటయ్యా అంటే, ఇదిగో ప్రభునందు ఆనందించుడి, మరలా చెప్పుదును ఆనందించుడి. పౌలు గారు చెప్తున్నారు, అయ్యా నేను దేవుని సన్నిధిలో ఆనందిస్తాను, ప్రార్థనలో ఆనందిస్తాను, వాక్యములో ఆనందిస్తాను, ఇదిగో ప్రభులో నేను ఆనందిస్తాను, ప్రభులో నేను బలంగా ఉంటాను. ఇదిగో దుఃఖపడవలసిన విషయాలు ఏంటో ఈరోజు స్పష్టత కలిగి ఉందాం, దేవుని కృపను పొందుకుందాం. కనుక ప్రియులారా, చివరిగా చెప్పేది ఏమిటయ్యా అంటే, ప్రతి దానికి సమయము కలదు. ఇట్స్ ఎ టైం. ఒకవేళ ఏ సమయానికి ఆ నిర్ణయము నువ్వు తీసుకోనట్లయితే ప్రభు మరొకసారి గుర్తు చేస్తున్నారు, బిడ్డ నీ జీవితంలో నీకు తగిన సమయాన్ని ఇవ్వటం జరిగింది, నిర్లక్ష్యం చేస్తున్నావేమో, సమయము మరలా రాదు. సమయానికి తగు రీతి నిర్ణయం తీసుకుని నీ జీవితాన్ని ఆశీర్వాదకరంగా, దేవునికి మహిమకరంగా జీవించాలని కోరుతూ ఉన్నాను. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. ఆమేన్. కృపగలిగిన దేవా, ప్రేమ కలిగిన మహోన్నతుడా, విత్తబడిన వాక్యాన్ని బట్టి మీకు మహిమ చెల్లిస్తున్నామయ్యా. శ్రేష్టమైన సంగతుల ద్వారా మాతో మాట్లాడారు అయ్యా. వాక్యాన్ని విడిచిపెట్టకుండా గైకొని జీవించే కృప అనుగ్రహించండి అయ్యా. అవునా తండ్రి, ప్రతి దానికి సమయం ఇచ్చారు. అవునైనా రక్షణ పొందకు ఉన్నటువంటి వారు ఉన్నట్లయితే నేడే రక్షణ దినమని మీరు తెలియపరిచారు అయ్యా.